గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును. హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ నందు. మనతో పాటు ప్రస్తుతం స్టూడియోలో ఉన్నారు పండిట్ జి వెంకటనారాయణ గారు. తెలుగు వారందరికీ ఎంతో ఇష్టమైన పండుగ ఉగాది వచ్చేస్తుంది. ఉగాది అనగానే మనకి కొత్త సంవత్సరంలా తెలుగు వారందరం తీసుకుంటాము. అలానే గోచార ఫలితాలు ఎలా ఉన్నాయి అనేది కూడా చాలా మందికి ఎక్కువ ఆసక్తిగా ఉంటుంది. ప్రస్తుతం మనతో పాటు గురువు గారు ఉన్నారు. గురువు గారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే, ఎలా ఉన్నారు? గురువుగారు, ఉగాది వస్తుంది అనగానే కొత్త సంవత్సరం, జాతకాలు మారుతుంటాయి, గోచార ఫలితాలు మారుతూ ఉంటాయి. సో ఏ రాశుల వాళ్ళకి ఎలా ఉండబోతుంది అనేది ఒకసారి తెలుసుకుందాం. ఫస్ట్ మేషరాశి వాళ్ళకి ఈ ఉగాది నుంచి ఎలా ఉండబోతుంది? ఓం కామాక్షాయ నమః. ఈ శ్రీ క్రోధినామ సంవత్సరంలో మేషరాశి వారికి సంవత్సర ఫలితం ఎలా ఉండబోతుంది అనేది మనం విశ్లేషిద్దామండి. చెప్తున్నాను, ఈ మేషరాశి వారు బాగా కష్టపడతారు. ఇతరులకు సహాయం చే తత్వం ఉంటుంది. వీళ్ళకి షార్ట్ టెంపర్, కొద్దిగా కోపం ఉంటుంది. ఆ కోపంలో తనకు జరుగు నష్టాన్ని కూడా వివేకం కోల్పోతూ ఉంటారు. సహజ లక్షణం అది మేషరాశి వారికి. ఈ మేషరాశి వారికి ఈ సంవత్సరం, ఈ క్రోధినామ సంవత్సరం చాలా బాగుంటుంది అన్ని విషయాల్లో కూడా. ఏప్రిల్ 26 వృషభరాశి ప్రవేశం అవుతుంది గురుగ్రహం వృషభరాశి ప్రవేశం అయిన దగ్గర నుండి ధనాదాయం అపారంగా పెరుగుతుంది. ధనలాభాలు, గతంలో రావాల్సిన బాకీలు, స్తంభించిపోయిన ఆర్థిక లావాదేవీలన్నీ కూడా పునః సైక్లింగ్ అవుతాయి. తిరిగి అవి సక్రమ మార్గానికి వస్తాయి. ఈ సంవత్సరం మొత్తం ధనలోపం ఉండదు. జూలై, ఆగస్టు మాసాల్లో సడన్గా వ్యాపార లావాదేవీలు మారుతాయి. లాభాల్లో తగ్గుదల, జిఎస్టీ, ఐటీ ఒత్తిళ్లకు లోనవడానికి అవకాశం ఉంది. గవర్నమెంట్ ఉద్యోగులు, ప్రమోషన్లు, దిగువ స్థాయి ఉద్యోగులకు కొన్ని ధనాదాయాలు ఉంటాయి. వ్యవసాయదారులకు ఈ సంవత్సరం ఆశాజనకంగా ఉంటుంది. చేపలు, రొయ్యలు, కల్చర్ చేయు వారికి నవంబర్ నుండి అధిక దిగుబడులు వస్తానికి ఎక్కువ అవకాశం ఉన్నది. లాభదాయకమైన రేటు కూడా లభిస్తుంది వ్యవసాయదారులకి. రాజకీయ నాయకులకి రాజకీయాల్లో తిరుగు వారికి ఏదో ఒక పదవి లభిస్తుంది ఈ సంవత్సరం. కళారంగం వారికి కొత్త సినిమాలు ప్రారంభం చేయడానికి మంచి కాలం. ఈ రాశి వారికి కొత్తగా ప్రవేశించే వారు పేరు సంపాదించుకుంటా ప్రజల్లో ఈ రాశివారు ప్రభుత్వం నుండి గుర్తింపు పొందుతారు. బహుమతులు, అవార్డులు పొందుటకు అవకాశం ఉన్నది. ఈ రాశి వారికి యొక్క వ్యాపార లావాదేవీలు జూలై నుండి సెప్టెంబర్ మధ్యకాలంలో వ్యాపార ఒడిదుడుకులకు లోనవడానికి ఎక్కువ అవకాశం ఉన్నది. ఈ రాశివారు పరిహారాలు, శాస్త్ర సలహాలు తీసుకుని కొన్ని సమస్యల నుండి బయటపడతారు. నూనెలు, ఇనుము, ఆటోమొబైల్ వారికి ఈ సంవత్సరం అధిక వ్యాపారం చేస్తారు. లాభాలు అధికంగా వస్తాయి. ఫైనాన్స్ వ్యాపారం ఆశాజనకంగా ఉంటుంది. జ్యువెలరీ షాపులు, మ్యానుఫ్యాక్చరర్స్కు గతం కంటే మెరుగైన లాభాలు వస్తాయి. విద్యార్థులకు విద్యలో ఉన్నతి, అనుకున్న సీటు పొందగలరు. టెక్నికల్ స్టూడెంట్స్కు ఉన్నత ఉద్యోగాలు పొందేవారికి, ఉద్యోగం చేస్తున్న వారికి ప్రమోషన్లో ఉన్నత స్థితికి పొందుదురు. ఈ రాశి వారికి అన్ని రంగంలోనూ బాగుంటుంది. ఈ శ్రీ క్రోధినామ సంవత్సరం ఈ రాశివారు 12 రాహు గ్రహానికి దానం చేసుకోవాలి. ఇప్పుడు ప్రస్తుతం రెమెడీలు బాగా ఫలితం ఇచ్చేది ఏంటంటే, ఏ గ్రహం యొక్క దోషంగానే ఉంటుందో ఆ గ్రహం యొక్క అంతరం బీజాక్షరాలతో పంచలోహాల రేకు మీద అది చెక్కించి ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క విధమైన తైలం, ఆ తైలంలో ఆ గ్రహాంతరం పెట్టి అది మునిగే వరకు వేసి దానిమ్మ పుల్లతో ఆ యొక్క నూనె మీద ఆ బీజాక్షరం, ఏ గ్రహం అయితే ఆ గ్రహానికి మూలమంత్రం ఉంటుంది. ఆ మూలమంత్రాన్ని సపోజ్ ఇప్పుడు రాహుదోషం ఉంది, 18 సార్లు ఆ యొక్క మూలమంత్రాన్ని దాని మీద రాసి దాన్ని ఒక ప్రమిదలో, మట్టి ప్రమిదలో వేసి ఇంటి బయట వెలిగిస్తే వెంటనే ఫాస్ట్ రిజల్ట్ ఇస్తుంది. వెంటనే చాలా అమోఘమైన ఫలితాన్ని పొందుతారు. అట్లా ప్రతి గ్రహానికి చేసుకోవచ్చు ఈ ఫలితాలు. ఇలాంటి రెమెడీస్ ఇప్పుడు బాగా పనిచేస్తున్నాయి. ఇది ఋషిప్రోక్తమే. కాబట్టి ఈ మధ్యకాలంలో ఎవరు ఇది ఆచరించడం కానీ ఎవరు చెప్పడం కానీ అట్లా లేదు. ఋషుల కాలంలో దీన్ని ఆచరించారు. అంటే ఋషుల కాలంలో దీన్ని ఎట్లా ఆచరించారంటే ఆకులపై రాసి కూడా చేశారు. ఇప్పుడు మనం పంచలోహ రేకు మీద ఏ గ్రహానికి సంబంధించిన బీజాక్షరాలు అంతరం ఉంటుంది. ఆ అంతరాన్ని ఆ నూనెలో పెట్టి అన్నిసార్లు రాసి ఆ నూనెని వెలిగిస్తే పూర్తి దోషానికి నివృత్తి అవుతారు ఈ మేషరాశి. గురువుగారు, వృషభ రాశి వారికి ఎలా ఉండబోతుంది? వృషభ రాశి వారి ఈ శ్రీ క్రోధినామ సంవత్సరంలో వృషభ రాశి వారికి కష్టం బాగా చేస్తారు. వీళ్ళు చేసినంతసేపు అధికంగా కష్టం చేస్తారు. వెంటనే రెస్ట్ తీసుకుంటే మళ్ళీ కదలలేరు.
ఆ తత్వం ఉంటుంది. ఇతరులకు సహాయం చేసే తత్వం ఈ ఈ వృషభ రాశి వారికి కూడా ఉంటుంది. ఈ రాజకీయాల్లో ఉన్న వారికి కొన్ని సంఘటనలో ఇరుక్కుంటానికి అవకాశం ఉంది. ఎప్పుడు ఈ శని వక్రించుద్ది, ఆ కాలంలో అవకాశం ఉన్నది ఈ వృషభ రాశిలో రాజకీయ నాయకులకి. ఆ యొక్క అవకాశం ఎక్కువ కనిపిస్తుంది ఈ గోచారంలో. సెప్టెంబర్ వరకు మంచి యోగ కాలం. వృత్తి వ్యాపార ఉద్యోగాల్లో ఉన్న వారికి, రాజకీయాల్లో ఉన్న వారు అనుకోని సంఘటనలు ఇరుక్కుంటారు. కొన్ని అప్రయత్న ధనలాభాలు పొందుతారు. ఈ సంవత్సర ప్రారంభంలో అధికార ప్రభుత్వ ఒత్తిడులకు లోనవుతారు. పూర్వార్ధం కొద్దిగా వీక్గా ఉంది వీళ్ళకి, ఉత్తరార్ధం అమోఘంగా ఉంది. అంటే పూర్వార్ధంలో జరిగిన నష్టం కూడా భర్తీ అవుతుంది. పూర్వార్ధంలో అణకుతూ నడవాలి వ్యాపారంలోని, రాజకీయ నాయకులని. వృత్తి వ్యాపారాలు బాగుంటాయి. ఈ రాశి వారికి చట్టపరమైన వ్యవహారాల్లో కొంత మనోవేదకు గురవుతారు. ఈ సంవత్సరం కొన్ని విషయాల్లో బెయిల్స్ కొరకు ప్రయత్నిస్తారు. ఈ రాశి వారిని దాంపత్య జీవితంలో చిన్న చిన్న సమస్యలతో కలహాలు ఉంటాయి. అనారోగ్యానికి గురవుతారు. సంవత్సరం మధ్యకాలంలో ఆందోళనకు గురవుతారు. ప్రాణభయం కూడా ఉంటుంది. సంవత్సర చివరి భాగంలో ఆర్థిక వనరులు సమకూరుతాయి. సమస్యలన్నీ తీరుతాయి. ఇవి ఈ యొక్క చెడు ఫలితాలు ఎప్పుడు వస్తాయి అంటే, గోచార రీత్యా వృషభంలోకి గురుగ్రహం వస్తుంది. గురుగ్రహం వృషభ రాశిలో ఉన్నప్పుడు సమస్త దోషాలు పోగొడుతుంది. కానీ వక్రిస్తుంది మధ్యన వక్ర కాలం ఉంది. ఆ కాలంలో నేను చెప్పిన చెడు ఫలితాలను ఫేస్ చేస్తారు. శనికి కూడా జూలై నుంచి వక్రగతి ఉంది. అప్పుడు ఆ కాలంలో నేను చెప్పిన చెడు ఫలితాలని అనుభవిస్తారు. అంతేగాని ఈరు మొత్తం కాదు ఇది. ఆ వక్రగ్రహ టైంలో మాత్రం ఈ చెడు ఫలితాలను ఎక్కువగా ఫేస్ చేస్తారు. అదే కానీ ఆస్ట్రాలజికల్గా దశ కూడా చెడు దశ అయి ఉంటే మాత్రం అరెస్టులు కూడా అవుతారు. ఆ విధంగా ఉంటుంది ఆ యొక్క ఆ వక్రగ్రహ కాలంలో. ఆర్థిక వనరులు సమకూరుతాయి. సమస్యలన్నీ తీరుతాయి. విజయాలు సాధిస్తారు. పొగాకు, టైర్లు, హోటల్స్, ఆయుర్వేద కంపెనీలు అభివృద్ధులు బాగా పొందుతారు. ఈ రాశి వారికి సహోదరులతో వివాదాల వలన కొంత ధన నష్టం జరుగుద్ది ఈ సంవత్సరం. రియల్ ఎస్టేట్, బ్రోకరేజ్ వ్యాపారులకు మంచి కాలము. ఈ సంవత్సరం కళారంగం వారికి కొంతవరకు ఊరట లభిస్తుంది. ట్రేడింగ్ వారికి సామాన్యమైంది. విద్యార్థులకు విదేశీ వ్యవహారాలు అనుకూలిస్తాయి. వ్యవసాయదారులకు సామాన్యమైన ఫలితాలు ఉంటాయి. మిత్రులు, స్నేహితులు సహాయ సహకారాలు ఉంటాయి. రాజకీయ నాయకులకు గుర్తింపు లభిస్తుంది. ప్రభుత్వం నుండి మంచిని పొందుతారు. ఈ రాశివారు అనుకోని ధన వ్యయం చేస్తూ ఉంటారు. ఈ రాశివారు జూలై నుండి నవంబర్ మధ్యకాలంలో నిర్ణయాలన్నీ దూరదృష్టితో తీసుకునే వాళ్ళను. భాగ్య రాజకీయ వ్యవహారాలు ఇబ్బంది పెడతాయి. ఈ రాశి వారికి నవంబర్ 15 నుండి అంతా బాగుంటుంది. ఆ కాలం అనుకూలంగా ఉంటుంది. ఏప్రిల్ మాసంలో అన్ని విషయాల్లో ఆశాజనకంగా ఉంటుంది. అశ్విని నక్షత్రం వారు దైవ కార్యాలు, శుభకార్యాలు చేస్తారు. ఏప్రిల్ 25 తర్వాత స్వల్ప అనారోగ్యానికి గురవటానికి అవకాశం ఉంది ఈ రాశి వారికి. ఈ రాశి వారు శనిగ్రహానికి శని యంత్రాన్ని నువ్వుల నూనెలో పెట్టి ఆ నూనె మునిగే వరకు పోసి దానిపైన జామ పుల్లతో కానీ దానిమ్మ పుల్లతో కానీ శనిగ్రహం మూలమంత్రాన్ని ఒక 8 సార్లు రాసి ఆ నూనెని దీపం వెలిగించి ఇంటి బయట పెట్టి వెలిగిస్తే ఆ దోషం పోతుంది. గురుగారు, ఉగాది పంచాంగం ప్రకారం మిథున రాశి వారికి సంవత్సరం ఎలా ఉండబోతుంది? శ్రీ క్రోధినవ సంవత్సరంలో మిథున రాశి వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి. సప్తమ రాజ్యాధిపతి గురువు వ్యయంలో ఉంటాడు. ఖర్చు అధికంగా ఉన్నప్పటికీ ధనాదాయం కూడా ఉంటుంది. ఈ రాశివారు అధికారంలో ఉన్న వారికి అక్టోబర్ వరకు అభద్రతా భయం, గూఢచర్యంతో పరోక్షంగానూ శత్రువులు ప్రయత్నం చేస్తూ ఉంటారు. అక్టోబర్ నుండి 2025 ఫిబ్రవరి మధ్యకాలంలో అన్ని విషయాల్లోనూ అనుకూలంగా ఉంటుంది. సఫలీకృతం అవుతారు. జూన్ నుండి స్త్రీ లాభం. ఒక స్త్రీ వలన మంచిని పొందుతారు. స్త్రీ సహాయంతో ఉన్న సమస్యల నుంచి బయటపడతారు. ఈ సంవత్సరం ఆరోగ్య విషయాల్లో కొంత ఆందోళన కలిగిస్తుంది. కొన్ని స్కిడ్ అయ్యి కొద్దిగా దెబ్బలు తగలటానికి కూడా అవకాశం ఉన్నది ఈ సంవత్సరం. ఆరోగ్యం ఎంతో కాలం నుండి బాధిస్తున్న సమస్యలని పూర్తిగా ఉత్తరార్ధంలో గతము నుంచి పీడిస్తూ ఉన్న అనారోగ్యాలు వదిలి వెళ్ళిపోతాయి. ఉత్తరార్ధంలో, పూర్వార్ధంలో హింసిస్తుంది. అనేక విధములైన ధనరాబడులను గూర్చి ప్రయత్నాలు చేస్తారు. సఫలీకృతం అవుతారు. రాజకీయ నాయకులకు ఎదురీతగా ఉంటుంది. అయినప్పటికీ తనకు అనుకూల ఫలితాలనే పొందుతారు. బ్యాంకు, ఫైనాన్స్ వ్యాపారులు, విద్యుత్తో చేయు వ్యాపారులకు సామాన్యంగా ఉంటుంది. ఈ క్రోధినవ సంవత్సరంలో ఆటోమొబైల్స్, వినోద సంబంధమైన వ్యాపారంలోని వారికి కళారంగంలో కొంతవరకు మంచిని పొందుతారు. లాభాలు ఘటిస్తారు. రబ్బరు, టైర్లు, పొగాకు, క్లబ్బులు, లాటరీలు, ట్రేడింగ్, రియల్ ఎస్టేట్,
రంగాల్లో వారికి మంచి రాబడులు వస్తాయి. ఈ రంగాల్లో ఉన్నవారు అమోఘంగా సంపాదిస్తూ ఉంటారు. వాహన విషయాల్లో ఆగస్టు మాసంలో జాగ్రత్తలు తీసుకోవాలి. వీళ్ళు ఆగస్టులో వాహనాలు తోలేటప్పుడు అణకువతో తోలటం, మోస్ట్లీ డ్రైవింగ్ చేయటం, వాహనాలను ఉపయోగించటం తగ్గించుకోవటం మంచిది ఈ రాశివారు. ఓన్లీ ఒక ఆగస్టు మాసంలో సంతానం లాభం, విద్యారంగంలో ఉన్నత స్థితి, చిన్న చిన్న అనారోగ్యాలు ఉంటాయి. డిసెంబర్ జనవరి మాసాల్లో వ్యవసాయదారులకు కష్టాన్ని తగ్గ ఫలితం ఉంటుంది. సంవత్సరం మొత్తం మీద చూసుకుంటే ధనలాభాలు, వ్యవహారాలు, ఆరోగ్య లాభాలు పొందుతారు. ఈ రాశివారు ప్రతి 3 మాసాలకి తేనె, తెల్ల ఆవాలు కలిపి ప్రవహిస్తున్న నదిలో పోస్తూ ఉండాలి. వాళ్ళకి ఈ రాజ్య లాభం జరుగుతుంది. ఈ రాజ్యస్థానానికి సంబంధించిన ఈ గూఢచర్యం కానీ కొన్ని సమస్యలు వచ్చినప్పుడు సమస్యలు రాగానే ఇది చేసుకుంటూ ఉంటే వెంటనే రెమెడీ అవుతుంది. తేనె, తెల్ల ఆవాలు కలిపి ప్రవహిస్తున్న నదిలో పోస్తూ ఉండాలి. ప్రతి 3 నెలలకు ప్రతి 3 మాసాలకు చేసుకుంటే ఈ మిథున రాశి వారు ఉన్న దోషాన్ని పోగొట్టుకోవడానికి ఎక్కువ అవకాశం ఉన్నది. గురుగ్రహ యంత్రాన్ని కూడా పర్సులో పెట్టుకోవచ్చు. వీళ్ళు గురుగ్రహం యొక్క యంత్రం ఇప్పుడు వాళ్ళకి బీజాక్షరాలు చేయమని చెప్పాను. దీనికి అవసరం లేదు. ఈ రాశి వారు ఈ గురుగ్రహ యంత్రాన్ని పర్సులో పెట్టుకుంటే మంచి ఆ దోషాన్ని ఈ ఇయర్ మొత్తం పర్సులో పెట్టుకుని కానీ ఉంచుకుంటే దాదాపు 50% కవర్ అవుతుంది. ఈ సప్తమ రాజ్యస్థానం వ్యయాధిపతి వ్యయంలో ఉన్న గురువు యొక్క దోషం కొంతవరకు రెడ్యూస్ అవుతుంది. గురువు గారు, ఉగాది పంచాంగం ప్రకారం కర్కాటక రాశి వారికి ఎలా ఉంటుంది? శ్రీ క్రోధినామ సంవత్సరంలో కర్కాటక రాశి వారికి స్త్రీ సౌఖ్యం, వాహన గృహ ప్రాప్తి, వాహన సుఖం ఉంటుంది. కొత్త గృహాలను కొనుక్కోవడానికి ఎక్కువ అవకాశం ఉంది ఈ కర్కాటక రాశి వారు. వాహనాలను కూడా కొనడానికి, లేదు పాత వాహనం కొత్త వాహనం తీసుకోవడానికి ఎక్కువ అవకాశం ఉంది. అవకాశం కాదు, పొందుతారు. ఎక్కువ శాతం మంది పొందుతారు. ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి. ఈ రాశి వారికి సంతాన విషయాల్లో ఆలోచనతో నిర్ణయాలు తీసుకోవాలి. రాజకీయ రంగంలో వారికి ఉన్నత అధికార లాభం, రాజయోగ ప్రాప్తి ఉంటుంది. ఈ కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరం అన్ఎక్స్పెక్టెడ్గా పదవి కూడా పొందుతారు చాలామంది రాజకీయాల్లో ఉన్న వారికి. భక్తిపరంగా ఉండే వాళ్ళకి, ఆధ్యాత్మికంలో తిరిగే వాళ్ళకి కూడా మంచి యోగాన్ని ఇస్తుంది ఈ కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరం. జీవిత భాగస్వామి కుటుంబ విషయాలతో సహనంతో ఉండాలి. దైవ సంబంధమైన సమస్యలు, దైవబలం వలన సమస్యలను జయిస్తారు. ధనం సర్క్యులేషన్ చేయవారు, విద్యా వైద్య రంగాల్లోని వారికి అధిక లాభాలు వస్తాయి. భాగ్య లాభం, తండ్రి తరపు నుండి ఆర్థిక లాభాలు ఉంటాయి. ఈ రాశి వారు తండ్రి నుంచి పిత్రార్జితాన్ని పొందుతారు. పెండింగ్లో ఉన్నాయి కానీ లేదు ఎక్స్ట్రా వాళ్ళు అనుకోకుండా తండ్రి ప్రేమతో ఇవ్వటం కానీ, ఆస్తుల్ని కానీ, ఎసోట్స్ని, భాగ్యాన్ని పొందుతారు. శుభకార్యాలు చేస్తారు. విదేశీయానం ప్రయత్నాలు ఫలిస్తాయి. శుభకార్యాలు కూడా చేస్తారు ఈ రాశివారు. తాత్కాలిక వృత్తిపై చేయి ఉద్యోగులకు పర్మనెంట్ అవుతుంది. టెంపరీగా చేసే ఉద్యోగులు ఈ సంవత్సరం పర్మనెంట్ అవ్వడానికి ఎక్కువ అవకాశం ఉంది. పర్మనెంట్ కాని వారికి జీతాలైనా పెరుగుతాయి, ధనాదాయం పెరుగుతుంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రమోషన్ పొందుతారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు స్థానచలనం ఉంటుంది. కళారంగం వారికి, నటులకు, రచయితలకు, సాంకేతిక నిపుణులకు ప్రభుత్వం నుండి గుర్తింపు వస్తుంది. అవార్డ్స్ పొందటం కానీ, ఈ సినిమా సక్సెస్ అయిందని కానీ, ఇట్లా అవార్డ్స్ కళారంగానికి సంబంధించిన వాళ్ళందరికీ మంచి గుర్తింపు వస్తుంది, ఐడెంటిఫైడ్ అవుతారు. ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి. స్త్రీలకు స్థిరాస్తి వివాదాల్లో విజయం సాధిస్తారు. ఆర్థిక లాభాలు పొందుతారు. స్త్రీ తరపున వచ్చే ఆదాయాలు వివాదాల నుంచి విజయం పొంది ఎసోట్స్ వస్తాయి వాళ్ళకి. విద్యార్థులకు ఆశించిన స్థాయికి చేరుకుంటారు. కార్మిక శాఖలో ఉద్యోగులు ఉన్నత అధికారుల ఒత్తిళ్లకు లోనవుతారు. కార్మిక శాఖలో పనిచేసే వాళ్ళకి, యంత్రాల్లో పనిచేసే వాళ్ళకి, ఎలక్ట్రిసిటీ వాళ్ళకి కూడా అందుట్లోకి వెళ్తారు. వాళ్ళు కూడా ఉన్నతాధికారుల ఒత్తిళ్లకు లోనై కొద్దిగా సఫరింగ్ ఉంటుంది ఉద్యోగులకి. ఈ రాశివారు తెల్లని పూలదండ గోవుకు వేసి, ఆవుకు వేసి, నువ్వులు తెలగపిండి ఆహారం తినిపించి గోప్రదక్షిణలు చేయాలి. గోవు చుట్టూ తిరగాల 9 ప్రదక్షిణలు చేస్తే సరిపోతుంది. ఒక తెల్లని పూలదండ తీసుకుని వెళ్ళి ఆవుకు మెడలో వేసి, నువ్వులతో ఉన్న తెలగపిండి కొబ్బరిది ఉంటుంది, రకరకాలుగా ఉంటుంది. నువ్వులు తెలగపిండిని దానికి పెట్టి దాని చుట్టూ ప్రదక్షిణలు చేస్తే ఈ యొక్క రెమెడీ వల్ల దోషం పోతుంది ఈ కర్కాటక రాశి వారికి. గురుగారు, ఉగాది పంచాంగం ప్రకారం మన సింహరాశి వాళ్ళకి ఎలా ఉండబోతుంది? శ్రీ క్రోధినామ సంవత్సరంలో సింహరాశి వారికి ఆర్థికపరమైన విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. చిన్న అనారోగ్యాలు ఉన్నప్పటికీ ఆందోళన చెందవలసిన పని లేదు. బంధు స్నేహితుల సహాయ సహకారాలతో
లాభిస్తాయి. సహాయ సహకారాలు వాళ్ళ వల్ల పొంది ఉన్న సమస్యల నుంచి బయటపడతారు. సంవత్సరం ఉత్తరార్ధంలో అనుకూలంగా ఉంటుంది. ఆర్థిక లావాదేవీలు కంటి సంబంధమైన మెదడు సంబంధమైన విషయాల్లో కొంత ఆందోళన కలిగిస్తాయి. అనారోగ్యాలతో దైవబలంతో జయించి స్వస్థత పొందుతారు. ఉద్యోగులకు పూర్వార్ధంలో అనుకూలంగాను ఉన్నత స్థితికి వెళ్ళటకు ప్రమోషన్లో అనుకున్న దానికంటే ఎక్కువ లాభాలు పొందుతారు పూర్వార్ధంలో. రాజకీయ నాయకులకు రహస్య శత్రువులు ఉంటారు. వారి వలన అనుకున్నవి పూర్తిగా సాధించలేరు. దైవబలంతో ముందుకు వెళ్ళాలి. రియల్ ఎస్టేట్ వారికి మంచి యోగ్యమైన కాలం. నిర్మాణ రంగం వారికి మిశ్రమ ఫలితం ఉంటుంది. సముద్ర ఉత్పత్తులు చేయు వ్యాపారులు విదేశ వ్యాపారాలు లాభిస్తాయి. ట్రేడింగ్ వారికి సామాన్య ఫలం ఉంటుంది. జ్యువెలరీ, రత్న, సాఫ్ట్వేర్ రంగాల్లోని వారికి అధిక లాభాలు వస్తాయి. వ్యాపార అభివృద్ధికి ఉద్యోగులు మంచి గుర్తింపు, జీతాలు పెరుగుతాయి. వాణిజ్య పంటలు అంటే కందులు, మినుములు, పెసలు, నువ్వులు ఇవి ఉంటాయండి. ఈ వాణిజ్య పంట వ్యాపారులకు అధికారుల నుండి ఒత్తిళ్లు, రైట్స్ జరగడానికి ఎక్కువ ఉంది అవకాశం. ఈ రాశివారు పులగం దోషానికి ఈ రాశివారు దోషాలు పోగొట్టుకోవటానికి పులగం అంటారు. అప్పుడు దేవాలయాల్లో తయారు చేస్తారు. యోగా చేసినప్పుడు కూడా పులగం తినిపిస్తాను. ఆ పులగం అన్నాన్ని దుర్గాదేవికి నైవేద్యం పెట్టి మిగిలింది పంచి పెడుతూ ఉండాలి. వీళ్ళు ప్రతి మాస శివరాత్రికి చేసుకుంటే బాగుంటుంది. ప్రతి మాస శివరాత్రికి చేస్తే ప్రతి మాసంలో కూడా వీళ్ళకి ఈ రాశి వారికి మంచి జరుగుతుంది. పులగం దుర్గాదేవికి పెట్టాలి. లేదు ఉజ్జయిని దర్శించినా బాగుంటుంది. ఉజ్జయిని క్షేత్ర దర్శనం చేసుకుని వస్తే ఇంకా బాగా ఉంటుంది. కొద్దిగా ఒత్తిళ్లు కానీ ఏమైనా ఎక్కువగా ఉంటే మాత్రం ఉజ్జయిని వెళ్ళొస్తే బాగుంటుంది. గురుగారు, ఉగాది పంచాంగం ప్రకారం కన్యా రాశి వారికి ఎలా ఉండబోతుంది? శ్రీ క్రోధినామ సంవత్సరంలో కన్యా రాశి వారికి కొన్ని విషయాల్లో వెనుకొని ఉన్నప్పటికీ ఆర్థిక లావాదేవీల్లో స్థిరత్వం వస్తుంది. రావాల్సిన ధనం సమయానికి వచ్చి ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది బాగా. ఉద్యోగులు, పై అధికారులు ఒత్తిళ్లు లోనవుతారు. ఎంప్లాయీస్ పూర్వార్ధంలో చిన్న అనారోగ్యాలు కూడా ఉంటాయి. ఉత్తరార్ధంలో ఆరోగ్య స్థిరత్వం వస్తుంది. అన్ని విషయాల్లో ముందుకు వెళ్తారు. ఉత్తరార్ధంలో పుణ్యక్షేత్ర దర్శనాలు చేస్తారు. దైవ సంబంధమైన కార్యాల్లో పాల్గొంటారు. ఈ రాశివారు రాజకీయాల్లో ఉన్న వారికి సామాన్య ఫలితాలు ఉంటాయి. విమర్శలకు లోనవుతారు. కన్యా రాశి వారు విమర్శలకు లోనయ్యి గురుగ్రహం వక్రించినప్పుడు కొన్ని సమస్యలకు కూడా లోనవటానికి అవకాశం ఉంది. విమర్శలతో చట్టపరమైన విషయాల్లో ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఉత్తరార్ధంలో గతంలో సమస్యలు తొలగిపోయి అభివృద్ధి, మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఆగస్టు నుండి ఫిబ్రవరి మధ్యకాలంలో కుటుంబ విషయాల్లో వాద ప్రతిపాదనలు ఉంటాయి. కుటుంబంలో భార్యతో కానీ లేదా సంతానంతో కానీ అన్నదమ్ములతో కానీ కుటుంబంలో చిన్న మిస్అండర్స్టాండింగ్స్ వస్తానికి అవకాశం ఉంది. అందువలన సహనంతో, అణకువతో నడుచుకోవాలి. చిన్న సమస్యలు ఎదుర్కొంటారు. ఈ కాలంలో గృహ, వాహన, భూ సంబంధ విషయాల్లో ఆలోచనతో నడుచుకోవాలి. నిర్ణయాలు అంటే మొత్తం కాదు, ఆగస్టు టు ఫిబ్రవరి మధ్య కాలంలోనే జరుగుతాయి. ఆ కాలంలో మాత్రం ఆలోచనతో నడుచుకోవటం కానీ సమస్యల్ని పోస్ట్ పోన్ చేసుకోవటం కానీ చేసుకోవాలి. సంతాన విషయాల్లో కొంత ఆందోళన ఉంటుంది. దైవ బలంతో సమస్యలను పరిష్కారాలు లభిస్తాయి. ఫిబ్రవరి మాసంలో ప్రాణభయం ఉంటుంది. ఫిబ్రవరి మాసంలో ఈ రాశి వారికి ప్రాణభయం ఉంటుంది. ఆందోళన చెందుతారు. తర్వాత మానసిక ప్రశాంతత, స్థిరత్వం ఉంటుంది. వాళ్ళు భయపడతారు కానీ అంత ఏముండదు. వాళ్ళు స్వయంకృతంగా భయపడతారు కానీ అంత భయపడవలసింది ఏం లేదు. కానీ బాగా భయపడతారు. పూర్వార్ధంలో ఆక్వా రైతులు, చేపల వ్యాపారులు, చేపలు ఎక్స్పోర్ట్ చేయవారికి అనుకూలంగా ఉంటుంది. లోహాలు, ఫైనాన్స్ వ్యాపారులకు అనుకూలంగా ఉంటుంది. సాఫ్ట్వేర్ రంగాల వారికి, కళారంగం వారికి, వృత్తి వ్యాపారాల రంగాల్లో అభివృద్ధి ముందంజ ఉంటుంది. కళాకారులకు గుర్తింపు లభిస్తుంది. స్నేహితుల సహాయ సహకారాలు లభిస్తాయి. ఈ రాశి వారికి ఈ రాశివారు రెమిడీ బెల్లం, మిరియాలు కలిపి పానకం లాగా చేసి ప్రవహిస్తున్న నీటిలో పోయాలి. లేదు ఒక మట్టి పాత్రలో వేసి అది దాని మీద మూత పెట్టి రావి చెట్టు మొదట్లో పాతి పెట్టాల. ఈ సంవత్సరం యొక్క ఎప్పుడు ఏ సమస్య ఎదురైతే అప్పుడు ఈ రెమెడీ కానీ చేసుకుంటే వాళ్ళు ఆ సమస్య నుంచి బయటపడటానికి ఎక్కువ అవకాశం ఉంది. హనుమాన్ దేవాలయాన్ని కూడా దర్శిస్తూ ఉండాలి వీళ్ళు ప్రతి మంగళవారం. హనుమాన్ దేవాలయాన్ని ఈ ఈరు ఎక్కువ సార్లు హనుమాన్ దేవాలయాన్ని దర్శించడం, హనుమాన్కి ఇంకా ఏదైనా దండ వేయటం ఇవి చేసుకోవటం కూడా మంచిది. ఉగాది పంచాంగం ప్రకారం తులారాశి వారికి ఎలా ఉండబోతుంది? ఈ శ్రీ క్రోధినామ సంవత్సరంలో తులారాశి వారు ఆశించిన ఫలితాలు కొన్ని అనుకూలంగా ఉంటాయి, ఒక 1/4 వ్యతిరేకంగా ఉంటాయి. అంటే మొత్తం మీద
75% అన్ని ఫలితాలు అనుకూలంగా ఉంటాయి తులారాశి వారికి. ఏదైనా సమస్య వచ్చినట్టు వస్తుంది, వెంటనే సప్తమ గురువు ఉండటం వలన ఆ సమస్య నుంచి వెంటనే రెడ్యూస్ అయిపోయి కవర్ అయిపోతూ ఉంటారు. ఎప్పుడు వీళ్ళకి అనుకూలంగా ఉండదు అంటే గురుగ్రహం వక్రించుంది. ఆ వక్రగ్రహం టైంలో మాత్రం నేను చెప్పిన ఫలితాలు వ్యతిరేక ఫలితాలు ఉంటాయి అప్పుడు ఆ 2 months. అంతేగాని అప్పుడు అనారోగ్యం కూడా ఉంటుంది. మొత్తం టోటల్గా బాగుంటుంది 75% ఈ రాశి వారికి. ఆరోగ్య విషయాల్లో ఈ సంవత్సరం అనారోగ్య ఉంది అనే అనుమానంతో ఉంటారు. ఏ వ్యాధి లేకపోయినా నాకు ఏదో వ్యాధి ఉంది అనే యొక్క భయంతో ఉంటారు. శత్రువులు మిత్రులుగా నటిస్తారు. అనుకువతో నిర్ణయాలు తీసుకోవాలి. ఏదైనా నిర్ణయాలు సెల్ఫ్ డెసిషన్ తీసుకోవాలి. తీసుకునే నిర్ణయం ప్రక్కవారికి కానీ తెలిస్తే హాని జరిగే అవకాశం ఉంది. భాగస్వామ్యంలో ఉన్న వ్యాపారులు చిన్న కలహాలు రావడానికి అవకాశం ఉంది. దాంపత్య జీవితంలో కలహాలు అనుమానాలు రావడానికి అవకాశం ఉంది. కళారంగం వారికి కొత్త నిర్ణయాలు పునాది వేస్తారు. కొత్త సినిమాలు ప్రారంభం చేయటం, కొత్త స్టోరీల్ని స్టార్ట్ చేయటం, లేదు కొత్తగా ప్రవేశిస్తారు కళారంగంలోనికి. ఈ జాతకులు కొత్త ఆపర్చునిటీస్ వాళ్ళు లభిస్తాయి ఈ రాశి వారికి. మీడియా రంగం వారికి అనుకూలంగా ఉంటుంది. ఆదాయం ఆశించిన దానికంటే రెట్టింపు వస్తుంది మీడియా రంగం వారికి. సహోదరులతో మాట పట్టింపులు ఉంటాయి. సోదరులు. రాజకీయ రంగంలోని వారికి అనుకూలంగా ఉంటుంది. ఆర్థిక స్తబ్దత ఉంటుంది. విదేశీయానం చేస్తారు. ఉత్తరార్ధంలో కోర్టు పోలీసు వ్యవహారాలు ఉంటాయి ఈ రాశి వారికి. రబ్బర్లు, బొగ్గు, కాంట్రాక్ట్, రియల్ ఎస్టేట్ మంచి ధనాదాయాలు వస్తాయి. ట్రేడింగ్ వారికి సామాన్యంగా ఉంటుంది. వైద్య రంగం వారికి, ఫార్మా వారికి గతం కంటే రెట్టింపు లాభాలు వస్తాయి ఈ సంవత్సరం. సినీ, ఆహార, ఇన్సూరెన్స్ రంగంలో వారికి అసామాన్య ఫలితాలు ఉంటాయి. సినీ రంగంలోని వారికి అపఖ్యాతి రావడానికి కూడా అవకాశం ఉంది. ఆందోళన చెందుతారు. కొన్ని నేరాలు అనుకోకుండా ఈ రాశి వారికి నేరారోపణల వల్ల ఇబ్బందులకు ఎదురవుతారు. రెమెడీ, ఈ రాశి వారు ఆవ నూనె అమ్ముతారు. నూనెలు ఉంటాయి, అన్ని రకాల నూనెలు ఉంటాయి. ఆవ నూనెని దీపారాధనగా చేసి రావి చెట్టు మొదట్లో పెట్టి రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు కానీ చేస్తూ ఉంటే వరుసగా 11 days కంటిన్యూ చేయాలి. ఇది ఏ సమస్య వచ్చినా వాళ్ళకి ఆ సమస్య నుంచి బయటపడతారు. రెమెడీ అన్నమాట. ఇది ఎప్పుడు వాళ్ళకి ఏ సమస్యలు ఎదురైనప్పుడు పలానా టైం అని ఉండదు. సమస్య ఎదురైనప్పుడు ఇది చేసుకోగలిగితే వాళ్ళు ఆ సమస్యల నుంచి బయటపడతారు ఈ తులారాశి వారు. ఈ ఆవ నూనె దీపారాధన రావి చెట్టు మొదట్లో పెట్టి రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేయాలి. 9 ప్రదక్షిణలు. అట్లా 11 days ఎవ్రీడే చేస్తూ ఉంటే ఆ దోషం నివృత్తి అవుతుంది. ఉగాది పంచాంగం ప్రకారం వృశ్చిక రాశి వారికి ఎలా ఉండబోతుంది? వృశ్చిక రాశి శ్రీ క్రోధినామ సంవత్సరంలో వృశ్చిక రాశి వారికి ఆర్థిక లాభాలు, భాగస్వామ్యం, విద్యా లాభం, సంతాన లాభం, మానసిక సంతోషం ఉంటుంది. ఖర్చులు అధికంగా చేస్తారు. ఆరోగ్య విషయాల్లోనూ జాగ్రత్త తీసుకోవడం వలన జనవరి, ఫిబ్రవరి మాసాల్లో ఆరోగ్య, వాహన విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. కుటుంబ గౌరవ మర్యాదలు, సంఘంలో గుర్తింపు లభిస్తుంది. రాజకీయాల్లో ఉన్న వారికి యోగ ప్రాప్తి లభిస్తుంది. రాజకీయాల్లో ఉన్న వారికి డెఫినెట్గా పదవస్తానికి ఎక్కువ అవకాశం ఉంది. ఫైనాన్సు, ఆహారం అంటే హోటల్స్, ఈ బిజినెస్ చేసే వాళ్ళకు కూడా అధిక లాభాలు వస్తాయి. కొత్తగా ఈ రాశి వారు ఆ వ్యాపారాలు కూడా పెడతారు ఈ సంవత్సరం. ఫైనాన్స్, విద్యా లాభం, హోటల్ వ్యాపారం, పదార్థాల వ్యాపారంలో అధిక లాభాలు వస్తాయి. ట్రేడింగ్ వారికి మంచి యోగ్యమైన కాలం. రియల్ ఎస్టేట్ వారు కొత్తగా భాగస్వామ్యంతో నిర్మాణాలు, సైట్స్, వ్యాపారాలు ప్రవేశిస్తారు. కొత్తగా పార్ట్నర్షిప్తో కొత్తగా వెంచర్స్ వేయటం, కొత్తగా ప్రాజెక్టులు మొదలు పెడుతూ ఉంటుంది. అక్టోబర్ నుండి జనవరి చివరి 4 మాసాలు కొత్తగా పెట్టుబడులు పెట్టి కొత్త నిర్ణయాలు ప్రారంభిస్తారు. అంటే కొత్తవి లాంగ్ స్టాండింగ్ ఉన్నత ధ్యేయాలతో వీళ్ళ పునాదులు వేస్తారు. ఆధ్యాత్మిక బలంతో కొన్ని సమస్యలకు స్వస్తి పలుకుతారు. ఆధ్యాత్మికంగాను, డివోషనల్గాను ఉన్నత శ్రేణి వ్యక్తులను కలవటం, గురువుల్ని ఆశ్రయించి వాళ్ళు చెప్పినవి ఆచరించి వీళ్ళు ఉన్నత స్థితికి వెళ్తారు. చెరువులు, వ్యవసాయదారులు సామాన్యంగా ఉంటాయి. స్త్రీ సహాయత వలన అనేక లాభాలు పొందుతారు. కొన్ని విజయాలు సాధిస్తారు. స్త్రీలు సహాయం చేస్తారు ఈ రాశి వారికి ఈ సంవత్సరం. కొత్తగా స్త్రీ పరిచయాలు కూడా అవుతాయి ఈ రాశి వారికి. అదే స్త్రీలు ఈ రాశి వారైతే బంగారము, వెండి ఇవి కొని ఎక్కువగా లబ్ధి పొందుతారు. ఆభరణాలు చేపిస్తారు. పురుషులకి స్త్రీ పరిచయాలు ఉంటాయి. ఇద్దరికి స్త్రీ పురుషుల డిఫరెన్స్ వల్ల ఫలితాలు వేరువేరుగా వస్తాయి. ఆయుర్వేద, హోమియో రంగాల, వైద్య రంగాల సంబంధిత వ్యాపారులు మంచి లాభాలు పొందుతారు. కార్మికులకు ఎదురీతగా ఉంటుంది. ఉన్నత స్థితికి వెళ్తారు.
కళారంగం, సాఫ్ట్వేర్ రంగాల వారు కొత్త నిర్ణయాలు తీసుకుని కొత్త సినిమాలే కానీ సాఫ్ట్వేర్ కొత్త ప్రాజెక్టులు కొత్త సాఫ్ట్వేర్లు డెవలప్ చేయటం కానీ వెళ్ళటానికి ఎక్కువ అవకాశం ఉంది. సక్సెస్ అవుతాయి ఈ రాశి వారికి. ఈ రాశి వారు దోష నివృత్తికి, వికలాంగులకు వైద్య పరికరాలని కొన్ని కానీ ఇవ్వగలిగితే వికలాంగులకి, లేదు ఆశ్రమాల్లో వైద్య పరికరాలు కానీ ఖరీదు అనుకుని ఇవ్వలేని వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఈ వికలాంగుల యొక్క ఆశ్రమాలు ఉంటాయి కదా, హాస్టల్స్ ఉంటాయి, పోషకుల ఇది, అక్కడ ఆహార పదార్థాలు కానీ ఏదైనా దానం చేస్తే వీళ్ళకి మంచి జరుగుతుంది. ఇది మంచి రెమెడీ వీళ్ళకి. ఈ సంవత్సరం వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు ఎవరి ఓపిక తగ్గట్టు వాళ్ళు ఈ రెమెడీ చేయటం మంచిది కూడా ఈ రాశి వారు. సో ఈ సంవత్సరం ధనుసు రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది? క్రోధినం సంవత్సరంలో ధనుసు రాశి వారు పూర్వార్ధంలో చిన్న చిన్న సమస్యలతో ఎదురీత నడక ఉన్నప్పటికీ ఉత్తరార్ధంలో గతం కంటే అధికంగా అన్ని విషయాల్లోనూ ముందంజలో ఉండి సంతృప్తిని పొందుతారు. అసంతృప్తిని జయించి ముందుకు సాగుతారు, దూసుకువెళ్తారు. కుటుంబ విషయాల్లో మాట పట్టింపులతో కొంత అశాంతికి లోనైనప్పటికీ మానసిక బలంతో జయించి విజయబాటలో నడుస్తారు. సహకారాలు పొందుతారు. సహోదరులతో సఖ్యతగా ఉంటారు. సంఘంలో గౌరవ మర్యాదలు కాపాడుకునే ప్రయత్నాలు చేస్తారు. సంతాన విషయాల్లో మానసిక ఒత్తిడికి లోనవుతారు. రాజకీయ నాయకులకు రహస్య ఒప్పందాలతో లబ్ధి, ఉన్నత స్థితిని పొందుతారు. ఇండైరెక్ట్ ఎర్నింగ్ ఉంటుంది పొలిటికల్ వాళ్ళకి. పూర్వీకుల ఆస్తుల నుండి లాభిస్తారు. మంచి చేసి చెడును పొందుతారు. ఆరోగ్య విషయాల్లో ఆందోళనలు లేవు. రుణ బాధ నుండి బయటపడతారు. గృహ వాహన ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యాపారులు ఆశించిన ఫలం పొందలేకపోవట, కొంత ఉత్పత్తుల్లో పెట్టుబడి పెట్టుట జరుగును. భార్య స్నేహితుల వలన ఆర్థిక అధికార సహాయ సహకారాలు లాభిస్తాయి పురుషులకు. కళారంగం నుండి మీడియా, రియల్ ఎస్టేట్, సాఫ్ట్వేర్ రంగాల వారికి మంచి రాబడులు పెరుగుతాయి. లోహాలు, ధాన్యాలు, అపరాలు నిల్వలు ఉంచిన వారికి ఆశించిన ఫలితం ఉండదు. నూనెలు, ఆయిల్స్ వారికి కొంతవరకు లాభిస్తాయి. కాంట్రాక్టర్లు బిల్లులు ఆగిపోతాయి, ఇబ్బందులు పడతారు. ఈ రాశి వారు కాలం అనుకూలించినప్పుడు, సమస్యలు ఎదురైనప్పుడు చేయు పరిహార క్రియ బెల్లం, శనగలు, నువ్వులు సమపాలలో కలిపి ఉండలు చేసి కుక్కలకు వేయాలి. లేనిచో ఒక మట్టి పాత్రలో ఆ ఉండలు పెట్టి జిల్లేడు మొక్క మొదట్లో పాతి పెట్టాలి. జిల్లేడు మొక్క మొదట్లో పాతి పెడితే ఆ దోషం నివృత్తి అవుతుంది. ఈ సంవత్సరం మకర రాశి వారికి ఎలా ఉండబోతుంది? మకర రాశి వారికి శ్రీ క్రోధినామ సంవత్సరంలో మకర రాశి వారికి ఆశించిన ఫలితాలు పొందుతారు. లగ్న ధనాధిపతి, రాశ్యాధిపతి, ధనాధిపతి శని స్వస్థానంలో ఉండటం వలన ధనలాభాలు ఆశాజనకంగా ఉంటాయి. ఐరన్, లోహాలు, మద్యం వ్యాపారులు మంచి లాభాలు గట్టిస్తారు. సహోదరుల వలన అనుకోని లాభాలు పొందుతారు. వాహన లాభం, గృహ లాభం ఉంటుంది. ఈ రాశి వారికి, మకర రాశి వారికి వాహన విషయాల్లో కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. డ్రైవింగ్లో, సంతాన విషయంలో ఉన్నత విద్య లాభం, పిల్లలకి ఉన్నత విద్య అనుకున్న సీట్లు లభిస్తాయి. సంతాన విషయాల్లో, ఆరోగ్య విషయాల్లో మెదడుకు, నర్వ్స్కు సంబంధించినవి, వాక్కుకు సంబంధించినవి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశం ఉన్నది గోచార రీత్యా మకర రాశి వారికి. దాంపత్య జీవితంలో అన్యోన్యత అన్నీ బాగుంటాయి. పార్ట్నర్స్ విషయాల్లో కూడా బాగుంటుంది. భాగస్వామ్యం కూడా మంచి లాభాలు తెస్తుంది. రాజకీయ రంగంలో వారికి, అధికారులకు అణకువతో నడుచుకునే కాలం ఇది. వీళ్ళు అణకువతో నడుచుకుని నడాల. రహస్య గూఢచర్యం వలన, రహస్య ఒప్పందాల వలన కొన్ని సమస్యలకు లోనవుతారు. రియల్ ఎస్టేట్, కన్స్ట్రక్షన్స్, రబ్బరు, ఆయిల్ బొంక్స్, మద్యం వ్యాపారులు చెప్పాను కదా, ఈ రంగాల్లో వాళ్ళకి అధిక లాభాలు వస్తాయి. కళారంగం వారికి కూడా మంచి యోగ్యమైన కాలం. మీడియా రంగము, జర్నలిస్టులు వీళ్ళకి కూడా మంచి యోగ్యమైన కాలం ఇది. మంచి లాభాలు వస్తాయి. ఆశించిన ఫలితాలు పొందుతారు. విదేశీయానం లాభిస్తుంది వీళ్ళకి. విదేశాలు వెళ్తానికి ఎక్కువ ప్రయత్నాలు చేసి ఎక్కువ శాతం వెళ్తారు, సఫలీకృతం అవుతారు. విద్యార్థులు కూడా మంచి ఉన్నత స్థితికి పొందుతారు. నిరుద్యోగులకు ఉద్యోగం పొందే అవకాశం ఉంది ఈ రాశి వారికి. ఈ రాశి వారు సమస్యలు ఎదురైనప్పుడు పరిహార క్రియలు, ఈ రాశివారు పెసలను నానబెట్టి గుగ్గిళ్ళుగా చేసి పక్షులకు వేయాలి. ఏ సమస్య అయినా ఎదురైనప్పుడు, కొద్దిగా సమస్యలు ఎదురైనప్పుడు, కాలం ఎప్పుడు వాళ్ళకి ఇబ్బందులు ఎదురైతే ఆ టైంలో ఆ పక్షులకు వేయాలి పెసలని. అట్లా వేస్తూ
కుమారస్వామి యొక్క దేవాలయానికి దర్శించి కుమారస్వామికి వస్త్రాలు బహుకరిస్తే కొంత దోషం పోతుంది. గురుగారు ఈ సంవత్సరం కుంభరాశి వారికి ఏ విధంగా ఉంటుంది? కుంభరాశి ఈ శ్రీ క్రోధనం సంవత్సరంలో కుంభరాశి వారికి సామాన్య ఫలితాలు ఉంటాయి. ఈ రాశి వారు పూర్వార్థంలో కొద్దిగా యావరేజ్గా ఉంటుంది, కానీ ఉత్తరార్థంలో అమోఘమైన లాభాలు, అమోఘంగాను వీళ్ళు అనుకున్నవన్నీ సాధిస్తారు. రాజకీయ నాయకులకు కొంత అనుకూలమైన కాలం కాదు కుంభరాశి వారికి. ఈ రాజకీయాలలో ఒడిదుడుకులు, ఎత్తుపల్లాలు ఉంటాయి ఈ రాశి వారికి. ఈ సంతాన విషయాల్లో కొద్దిగా ఆందోళన కూడా ఉంటుంది ఈ రాశి వారికి. కొద్దిగా విద్యలో వెనకంజ వేయడం కానీ, అనుకున్న సీట్లు పొందలేక సంతానం నిరుత్సాహానికి లోనవడానికి ఎక్కువ అవకాశం ఉంది. వ్యాపార లావాదేవీలన్నీ బాగానే ఉంటాయి ఈ రాశి వారికి. ఈ రాశి వారికి రియల్ ఎస్టేట్ బాగా లాభిస్తుంది. ఫార్మా రంగము, వైద్య రంగాల్లో వాళ్ళకి అమోఘమైన లాభాలు వస్తాయి. కళారంగం వారికి కూడా బాగానే ఉంటుంది ఈ సంవత్సరం. ఈ కుంభరాశి వారికి కళారంగంలో ఉన్న వాళ్ళకి కూడా బాగానే ఉంటుంది. ఈ రాశిలో ధనిష్ట 2 పాదాలు, శతభిషం 4 పాదాలు, ఉత్తరభాద్ర, పూర్వభాద్ర 3 పాదాలు కుంభరాశి వారు. కానీ శతభిష నక్షత్రం వారికి కొద్దిగా ఆందోళన కలిగిస్తుంది కుంభరాశిలో. ఓన్లీ శతభిష నక్షత్రం వారికే కలిగిస్తుంది, కానీ కడవ నక్షత్రం వారికి అంత ఆందోళన ఉండవు. వీళ్ళు ఈ శతభిష నక్షత్రం వారు ఈ సంవత్సరము గుర్రము వెంట్రుక, ఒంటి వెంట్రుక తోకకి ఉంటాయి. ఆ వెంట్రుకలు 2 కలిపి దారములాగా కానీ లేకపోతే తాడుగా పేనుకొని ఎడమ కాలు కట్టుకుంటే వాళ్ళు ఈ యొక్క దోషాలను నివృత్తి చేసుకోవడానికి మంచి రెమెడీ అది. గురువు గారు, లాస్ట్ రాశి అయినటువంటి మీనరాశి వారికి ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది? శ్రీ క్రోధనామ సంవత్సరంలో మీనరాశి వారికి అనుకున్నవన్నీ విజయాలు సాధిస్తారు. ఏలినాటి శని అని అనుకుంటారు, కానీ కుంభరాశిలో కుంభము శనికి స్వస్థానం, అందువల్ల ఏలినాటి శని అంతగా పనిచేయదు. ఏలినాటి శని వల్ల భయపడవలసిన పని లేదు. స్వస్థానంలో ఉన్నప్పుడు శని హాని చేయడు. ఈ శని జూలైలో ఒక 3 months, జూలై తర్వాత ఒక 3-4 months రెట్రాగ్రేడ్ అవుతుంది, వక్రిస్తుంది. ఆ కాలంలో కొద్దిగా ఇబ్బందులు ఉంటాయి, అంతేగాని ఈ ఏలినాటి శని పనిచేయదు. ఈ మీనరాశి వారు ఉన్నత స్థితికి వెళ్ళాలి, కెరీరు ఈ యొక్క ఆందోళనతో ఎక్కువగా పరుగులు తీస్తూ ఉంటారు. ధన విషయాల్లో కొద్దిగా వెనకంజ ఉన్నప్పటికీ స్నేహితులు, బంధువుల సహాయ సహకారాలతో ముందుకు వెళ్తారు. ధనం యొక్క కొరత నుండి బయటపడతారు. వ్యాపార లావాదేవీలన్నీ అనుకూలంగా ఉంటాయి. ఈ విద్యా సంస్థల్లో పనిచేసే వారికి ఎండోమెంట్, దేవాలయాలు, ఎండోమెంట్ శాఖల్లో పనిచేసే వారికి కొద్దిగా సామాన్యమైన ఫలితాలు ఉంటాయి. ఇతర రంగంలో పనిచేసే అన్ని రంగాల వారికి చాలా మటుకు బాగానే ఉంటుంది. ఈ బంకులు, ఈ పొగాకు, టైర్ల వ్యాపారాలకి సామాన్యంగా ఉంటుంది, యావరేజ్గా ఉంటుంది. ఇంకా కళారంగం వారికి ఊహించని మేలులు జరుగుతాయి. కళారంగంలో ఉన్న వారికి ఊహించని మేలులు జరుగుతాయి. మీడియా రంగం వారికి కూడా మంచి ఆపర్చునిటీస్ వస్తాయి. మీడియా రంగంలో ఉన్న వారికి కూడా మంచి ఉన్నతానికి వెళ్తారు, మంచి సబ్జెక్ట్స్లో విన్ అయ్యి ముందుకు వెళ్తూ ఉంటారు. వ్యవసాయదారులకు బాగుంటుంది. చేపలు, చెరువులు, రొయ్యల వారికి అంత ఆశాజనకంగా ఉండదు ఈ రాశి వారికి ఈ సంవత్సరం. అపరాలు నిల్వలు పెట్టే వారికి అమోఘమైన లాభాలు వస్తాయి. ఈ రాశి వారు, మీనరాశి వారు అపరాలను కానీ నిల్వలు ఉంచుతారు చూసారు, వారికి ఎక్కువగా లాభాలు వస్తాయి, మంచి లాభాలు పొందుతారు. విద్యారంగంలో ఉన్నవారికి వాహన విషయాల్లో అంతా బాగానే ఉంటుంది. ఆరోగ్య విషయాల్లో కొంత ఆందోళన ఉంటుంది. హార్ట్కు సంబంధించినవి చిన్న భయాందోళనకు లోన్ అవుతారు, కానీ అనారోగ్యం ఏమి ఉండదు, అంతా బాగానే ఉంటుంది ఈ రాశి వారికి. ఈ మీనరాశి వారికి ఏదైనా సమస్య ఎదురైనప్పుడు పరిహార క్రియ. ఈ రాశి వారు బుధుని యొక్క అంతరమును పంచలోహ రేఖ మీద చెక్కించుకొని ఆ యొక్క అంతమును పర్సులో పెట్టుకుని ఎప్పుడూ ఉండాలి ఈ ఈరు మొత్తం. ఉంటే వీళ్ళు ఈ యొక్క చెడు నుంచి బయటపడతారు. ఎక్కువగా మేనమామలతో, బావుమరుదులతో కూడా కొంత కలహాలు రావడానికి అవకాశం ఉంది, దాని నుంచి కూడా బయటపడతారు. ఈ బుధగ్రహ అంతరాన్ని పర్సులో పెట్టుకుని ఉండాలి. గురుగారు, ఉగాది పంచాంగం ప్రకారం 12 రాశుల వారికి ఎలా ఉండబోతుంది అనేది చాలా అద్భుతంగా వివరించారు. ధన్యవాదాలు.